సాక్ష్యం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి నేను త్రాగుడుకు బానిసనై ఉన్నాను. నేను చర్చికి పోయేటోని కాదు. మా అమ్మ వాళ్ళు, మా భార్య నాకు పసర్లు, మందు మానుకోవడానికి పసర్లు, ఈ టీవీలలో వచ్చే టాబ్లెట్లు అవి కూడా తెచ్చిచ్చారు. నేను త్రాగుడుకు అయితే వ్యసనం అయితే వదలలేదు. ఆ త్రాగకుంటే నేను చేసేది పెయింటింగ్ పని. నేను 5 పనులు 6 ఫ్లోర్ల బిల్డింగ్లో నేను పైకి ఎక్కాలని కానీ ఆ త్రాగకుంటే నేను ఎక్కి పని చేసేటోని కాదు. నేను ఈ మందిరానికి కలవరి మార్గానికి నేను ఫిబ్రవరి 1వ తారీఖు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే నేను నమ్మలేదు ఇక్కడ ఇట్లా జరుగుతాయని కలవరి మార్గంది. నేను చూద్దామని వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ చాలామందిని పేరు పెట్టి పిలిచాడు, వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. నేను ఇంకా సరేలే అనుకొని నేను ఆ రోజు మందిరం వెళ్ళిపోయి ఇంకా ప్రేయర్ ఆయిల్ తీసుకొని అది అప్లై చేసుకుంటూ నేను రోజు ప్రార్థన చేసుకుంటూ తాగుతూ నేను పనికి వస్తూ ఉండేవాడిని. ఆ 5 పనులు అనేది నాకు ఆ ప్రేయర్ ఆయిల్ తాగేటప్పుడు ఇంకా నాకు 5 ఎక్కినప్పుడు ఇంకా నాకు ఆ తలకాయ తిరగడము, కాళ్ళు చేతులు వనకడము అటన్నీ ఏం లేకుండా పోయినాయి. నా ఎమ్మటి తాగే దోస్తులు కూడా ఉన్నారు. ఆ దోస్తులు కూడా నా ఎమ్మటి రాకుండా కొంచెం దేవుడు దూరంగా ఉంచిండు. నేను ఇంకా ప్రేయర్ ఆయిల్ తాగిన నుంచి ఇంకా నాకు ఆ త్రాగుడు అనేది కూడా నా మీద లేకుండా, ఆ త్రాగితే ఎట్లుందంటే నాకు అది అనుకున్నా కానీ వాంతింగ్ అయితట్లు అట్లా అనిపిస్తున్నది. అందుకని నేను ఈ సాక్ష్యం చెప్పాలని చిన్న సాక్ష్యం దేవుడు దించున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? చిన్న సాక్ష్యం కాదు ఇది, అసలు చాలా పెద్ద సాక్ష్యం ఇది. నిజంగా ఎన్ని సంవత్సరాలుగా త్రాగుడు బానిస? 20 సంవత్సరాలు. అబ్బో, 20 సంవత్సరాల నుంచి త్రాగుడుకు బానిస అయిపోయాడంట. మరి సహోదరుడు కుమారుడు మరి వారి మమ్మీ వాళ్ళ కుటుంబీకులందరూ కూడా పసర మందులు అంటే త్రాగుడు మానిపించాలి, కొడుకున్న త్రాగుడుకు బానిస అయిపోతున్న చూడలేక తల్లిదండ్రులు మరి ఎక్కడ మందిస్తారు త్రాగుడికి విరుగుడు ఎవరిస్తారని అక్కడ తీసుకెళ్ళి పసర మందులు అవన్నీ కూడా పట్టించారంట. అలాగే టీవీలో చూపించే యాడ్స్లో వచ్చే ఆ మెడిసిన్ కూడా వారు మరి తీసుకొచ్చి పట్టించడం జరిగిందంటని. కానీ ఏ మాత్రం కూడా మరి మందు విడిచిపెట్టలేకపోయారంట. యూట్యూబ్ ద్వారా పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ తారనాకలో జరుగుతున్న ఆరాధనకు ఒకసారి అందరూ చెబుతున్నారు కదా, ఏదో చూద్దామనేసి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు కూర్చున్నారంట. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఇవన్నీ చూసి ఇదంతా వట్టిదేలే, ఇలా జరుగుతాయా, పేర్లతో పిలుస్తున్నారు అందరూ అని, దైవజనుడు పేరుతో పిలుస్తున్నారు, కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు. కానీ మరి ఇదేదో వట్టిదే అనుకుంటలే, చూద్దామని వచ్చారట. కానీ వచ్చిన తర్వాత మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలు, దైవశక్తి కదలడం, దేవుని ఆత్మతో ప్రజలు నింపబడడం, మరి దేవుడు అంటే దైవ సేవకుడు ద్వారా ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ప్రజలకు విడుదల కలుగజేయడం కళ్ళారా చూశారు. మరి తను కూడా ప్రార్థనలో ఏకీభవించుకున్నారు. ఆ బిడ్డ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అసలు ఆ మందు తాగపోతే తను ఉండలేరంట. కాళ్ళు చేతులు కూడా షివరింగ్ వచ్చేస్తాయంట. అంటే ఆయన పెయింట్ వర్క్ చేస్తారంటండి. మరి ఆ వర్క్ చేసేటప్పుడు ఆ మందు తాగపోతే, ఆ మద్యపానం సేవించకపోతే బాడీ అంతా షేక్ అవుతుందంటండి. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ తైలం రోజు త్రాగడం ప్రారంభించారంటండి. మరి ఆ బాబు చెప్తున్న మాట ఏంటంటే 20 సంవత్సరాల నుంచి నేను ఏ మందు వాడినా నేను ఆ మందు మానలేకపోయాను. కానీ ఎప్పుడైతే దైవ సేవకులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి నేను ఆ తాగడం ప్రారంభించానో నాకు తెలియకుండానే ఆ మందు దగ్గరికి వెళ్ళగానే వామిటింగ్ అవుతుంది. దాని మీద నుంచి విరక్తి పుట్టింది. మరి అలాగే చెడు స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళేవాడిని అంతకుముందు, ఆ స్నేహితులు కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు ఈరోజు నాకు మందు చూడగానే అసహ్యం పడుతుంది. దేవుడు 20 సంవత్సరాలకు త్రాగుడుకు బానిస అయిపోయిన నన్ను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న ఈ గ్లోరియస్ ఆరాధన ద్వారా దైవ సేవకులు ప్రార్థించిన ప్రార్థనా తైలం ద్వారా నాకు విడుదలిచ్చారని మరి ఆయన సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. నేనేమంటానండి, నిజంగా త్రాగుడుకు బానిస అయిన వ్యక్తిని ఏ మనుషుడు మార్చలేరు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ త్రాగుడనే బంధకాల నుంచి దేవుడు తను విడిపించి ఈ రోజున గొప్ప సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మమ్మీ డాడీ లేరు. మమ్మీ ఇప్పుడు ఎవరు లేరు. తాగుతున్నానని అందరు నన్ను వదిలేసారు. నేను మా భార్య ఉండేది. తాగుతున్నామని అందరూ వదిలేశారు. ఎవరు మాట్లాడేది, ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు అందరూ వస్తారు మీ దగ్గరికి. ఎందుకంటే దేవుడు నిన్ను మార్చుకున్నాడు, దేవుడు నిన్ను దర్శించారు కనుక
ఎవరైతే ఎక్కడైతే నువ్వు త్రోసివేయబడ్డావో అక్కడే దేవుడు నేను ఘనంగా లేపబోతున్నాడు. గట్టిగా చప్పులు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దాం.